పదే పదే ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అని చెప్తాము. సో వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు? సో మోర్ దెన్ 2 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టినా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది పదే పదే జరుగుతుంది అంటే దాన్ని రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అని చెప్తాము. ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఉండడం అనేది 35 కన్నా ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. రెండవది క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో ఎగ్ క్వాలిటీ అనేది ఏఎంహెచ్ తక్కువ ఉన్నా, నీటి బుడగలు ఉన్నా, వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ అని మనకు అనిపించవచ్చు. అలాగే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నా, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నా ఇట్లాంటి కారణాల వల్ల స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ మంచి లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఎంబ్రియో క్వాలిటీ ఇన్ ద సెన్స్ జెనెటిక్స్. సో జెనెటిక్ టెస్టింగ్, ఇప్పుడు మనం పెట్టే ఎంబ్రియో జెనెటికలీ కరెక్ట్ అనేది మనకు తెలియదు. చూడ్డానికి ఎంబ్రియో చక్కగా ఉండొచ్చు, కానీ లోపల క్రోమోసోమ్స్ దాన్ని కరెక్ట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. దీన్ని రెక్టిఫై చేయడానికి పీజీటీఏ టెస్ట్ అనేది, పీజీటీఏ టెస్టెడ్ ఎంబ్రియోస్ అనుకోండి, అది పెడితే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇవాళ మనం మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటామంటే, ఒక కపుల్కి ఎప్పుడైనా 2 to 3 ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయితే మనం దానిని మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరైతే యూజువల్లీ చాలా తక్కువ మందే ఉంటారో, బట్ వన్స్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని, మేము చేసేది ఏంటి అంటే సైకలాజికల్ సపోర్ట్. సో ఐవీఎఫ్కి మనకు తెలిసిన విషయం ఏంటి అంటే 100% సక్సెస్ అనేది యూజువల్లీ ఉండదు. సో సక్సెస్ రేట్స్ అనేవి మనం యూజ్ చేసే టెక్నిక్స్ని బేస్ చేసుకొని 60 to 70% మధ్యలో ఉంటాయి. సో అలా చేసినప్పుడు యూజువల్లీ చాలామంది కపుల్స్ 1, 2 ఆర్ మ్యాక్సిమం 3 ఐవీఎఫ్స్లోనే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి వచ్చేస్తుంటుంది. బట్ కొంతమంది ఏంటి అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 or 3 గుడ్ అటెంప్ట్స్ వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని థరోగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో అందులో మనం తెలిసే విషయాలు ఏంటి అంటే, మెయిన్గా చూసే విషయాలు ఏంటి అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అండ్ స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో అవి ఆప్టిమల్గా ఉన్నాయా, లేదు అంటే లో రిజర్వ్లో ఉన్నారా, లేదు అంటే హై రిజర్వ్ అంటే పీసీఓఎస్ పేషెంట్స్లో హై ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే స్పర్మ్ పారామీటర్స్లో మనం చూసుకుంటే తక్కువ కౌంట్ కానీ తక్కువ మొటిలిటీ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేస్తాం. హెచ్సిజీ లెవెల్స్ని ఎంతవరకు మనము అది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుపుతుంది. ప్లస్ బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎప్పుడు చూసుకోవాలి. సో ఏంటి అంటే బీటా హెచ్సిజీ అనేది ఒక హార్మోన్, అది బ్లడ్ టెస్ట్లో ఉంటుంది, యూరిన్ టెస్ట్లో కూడా ఉంటుంది. అయితే బ్లడ్ టెస్ట్లో మనకి 20 వారాల నుంచి 21 రోజు నుంచి 28 రోజుల లోపల మనకి తెలుస్తుంది. అంటే 3 నుంచి 4 వారాల లోపల బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. అదే హెచ్సిజీ అనేది యూరిన్ టెస్ట్లో 4 వారాల తర్వాత చేసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఈ బీటా హెచ్సిజీ వాల్యూ ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలుసుకోవాలి అని అంటే 4 వారాలకి 5 నుంచి 500 లోపల ఉంది అంటే కనుక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యూరిన్ టెస్ట్లలో ఏమవుతుంది అని అంటే 4 వారాల తర్వాతనే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మేము న్యాచురల్ పెళ్ళి అయ్యి మాకు 2-3 years అయినాయి, మేము న్యాచురల్గా ట్రై చేసాము, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు, దేనివల్ల ఉండొచ్చు అని అడుగుతారనమాట. సో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు ఎగ్ అనేది సైజ్ కరెక్ట్గా పెరిగి రిలీజ్ అయితే కూడా మీకు ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజ్ అవ్వడం, బేబీ ఫామ్ అవ్వడం అదన్నీ ట్యూబ్లోనే జరుగుతుంది అనమాట. సో ట్యూబ్ అనేది ఓపెన్ ఉండాలి, అప్పుడే మీకు కన్సీవ్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉంటుంది. సో ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. సో చాలామంది ట్యూబ్ టెస్ట్ అంటే భయం, లైక్ పెయిన్ ఉంటుంది అని చాలామంది లైక్ దే డోంట్ ప్రిఫర్ అనమాట. యా ఆబ్వియస్లీ అండి కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూబ్ టెస్ట్ అనమాట. అంటే లాప్రోస్కోపీ ద్వారా మనం ట్యూబ్ ఓపెన్ ఉందా లేదో అని చూసుకోవచ్చు. ఎస్ఐఎస్ లైక్ యూజువల్గా మేము చేసేది అంటే త్రూ అల్ట్రాసౌండ్ హెల్ప్ లైక్ చేసేది మా ఫర్టిలిటీ సెంటర్లు అన్నీ చేసేది ఎస్ఐఎస్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ అనేది హెచ్ఎస్జి హిస్టోసాల్ఫింగోగ్రఫీ, అది మీరు రేడియాలజీ డిపార్ట్మెంట్లో చేసుకోవాలి. సో దీంట్లో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ లాప్రోస్కోపీ అనేది మీకు ఫుల్ అనస్థీషియా ఇచ్చి చేస్తారు,
SIS, HSG ఇవి రెండు మనం కంపేర్ చేస్తే SIS అనే ట్యూబ్ టెస్ట్ అంటే త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా మనం చూసే ట్యూబ్ టెస్ట్ అనేది కంపారిటివ్లీ మీకు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. అసలు ఆడవాళ్ళు ఏ ఏజ్ నుంచి కన్సీవ్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు? వన్స్ ద విమెన్ స్టార్ట్స్ మెన్స్ట్రుయేటింగ్, పెద్ద మనిషి అయినప్పటి నుంచి తను ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఎగ్స్ అన్నీ తనలో ఉంటాయి, సో రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో బట్ మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటము వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ మైండ్ సెట్కి కానీ సూట్ అవ్వదు కాబట్టి వీ వోంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అంత ఎర్లీ. సో బట్ విమెన్ ఆర్ రెడీ యాజ్ సూన్ యాజ్ దే స్టార్ట్ మెన్స్ట్రుయేటింగ్. సో పీక్ ఫర్టిలిటీ, అసలు పీక్ ఫర్టిలిటీ ఎప్పుడు ఉంటుంది, ఏ వయసులో మంచి ఫర్టిలిటీ ఉంటుంది? mid-20s, late 20s, ఈ 20 years to 30 years మధ్యలో పీక్ ఫర్టిలిటీ ఉంటుందండి విమెన్లో. సో వాళ్ళలో ఉన్నంత ఎగ్ క్వాలిటీ కానీ అండ్ ఎవ్రీథింగ్ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండటం, పీరియడ్స్ రెగ్యులారిటీ కానీ, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ కరెక్ట్ వెయిట్ 20 నుంచి 30 వరకు పీక్ ఫర్టిలిటీ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే అందరూ కూడా ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ యూ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 ఇట్ సెల్ఫ్. ఇది ఒక రూల్, మన పెద్దలు కూడా చెప్తూ వస్తారు, 30 ఏళ్ల ముందే పిల్లల్ని కనేయండి అమ్మా అని. అది 100% నిజం. సో 30 దాటితే ఏమవుతుంది? 30 దాటితే మన బాడీలో అన్ని చేంజెస్ స్టార్ట్ అవ్వడం మొదలు పెడతారు. సో మెన్ కంటే విమెన్ కొంచెం ఎగ్ పరంగా ఏజ్ ఫాస్ట్గా అవుతారండి. ఎందుకు అనంటే ఎగ్ క్వాలిటీ మారుతుంది 30 తర్వాత, తగ్గిపోతుంది ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్స్ కూడా తగ్గడం మొదలవుతుంది. సో వెన్ యువర్ ఎగ్ స్టార్ట్స్ డిక్రీజింగ్, మీ ఎగ్ క్వాలిటీ స్టార్ట్స్ డిక్రీజింగ్, డెఫినెట్లీ మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ముందు మనకు 100% ఛాన్స్ ఉన్నప్పుడు 30 తర్వాత ఇది ఆల్మోస్ట్ 70%, 60% డ్రాప్ అవుతుంది అనమాట.